బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో కుట్ర జరిగిందా? అందుకు సంగారెడ్డి జైలు కేంద్రమైందా? రైతు వీర్యానాయక్ అంశంలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. సంగారెడ్డి జైల్లో గత 2 రోజులు జరిగిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అటు జైలు అధికారులు కూడా స్ట్రాంగ్ సెక్యూరిటీ కావాలంటూ సైబరాబాద్ సిపికి లేఖ రాశారు. మరోవైపు వీర్యానాయక్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతానికి అన్ని రిపోర్టులు నార్మల్ గానే వచ్చాయి. ఇక రైతు వీర్యానాయక్ అంశంలో ఇప్పటికే అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం వెనుక ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన ఇప్పటికే సంగారెడ్డి జైల్లో గత 2 రోజుల నుంచి ఉంటున్నారు. అయితే ఈ 2 రోజుల్లో జరిగిన విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. జైలు నుంచి అధికారులు కూడా స్ట్రాంగ్ సెక్యూరిటీ కావాలంటూ కూడా సైబరాబాద్ సిపికి లేఖ రాశారు. మరోవైపు వీర్యానాయక్ తనకి గుండె నొప్పితో బాధపడుతున్నట్లు కూడా చెప్పడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఆయనకి సంబంధించి అన్ని రిపోర్టులు కూడా నార్మల్ గానే వచ్చాయి. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ నగేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం రైతు వీర్యానాయక్ అంశంలో అసలు సంబంధమే లేని సైబరాబాద్ సిపికి లేఖ రాయటాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే జైలు నుంచి ఏ ఖైదీలైనా తీసుకెళ్లేటప్పుడు ఏఆర్ పోలీసులు భద్రత కల్పిస్తుంటారు. ప్రతి జైలుకు సంబంధించి ఏ జిల్లా ఖైదీ ఏ రాష్ట్రం ఖైదీ అనేది కూడా రెగ్యులర్గా చూడరు. కానీ ఆ ఖైదీలను ఏఆర్ పోలీసులకు అప్పగిస్తూ రెగ్యులర్గా నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జైలు నుంచి కూడా ఇలా 14 మంది ఖైదీలను బయటకు కోర్టులకు, అందులో వీర్యానాయక్ అనే లగచర్ల ఇష్యూలో ఉన్న రైతుగా ఉన్న ఖైదీని కూడా అతనికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి పంపించాలని చెప్పి జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ తన లేఖలో పేర్కొన్నారు. కానీ ఇందులో సైబరాబాద్ కమిషనర్కు లేఖ రాస్తూ ఇందులో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మిస్టేక్ కూడా ఉంది. బాల్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా చూపించారు. కానీ యాక్చువల్గా బొమ్మరాజ్పేటలో వికారాబాద్ జిల్లాలో కేసు నమోదైంది. 153 అనే చట్టం, అంటే అధికారులపైన, ప్రభుత్వ అధికారులపైన దాడికి పాల్పడినప్పుడు 153 సెక్షన్ పెడుతుంటారు. ఈ క్రమంలోనే సెక్షన్ అనేది 153/2024 అనేది క్లియర్గా మెన్షన్ చేసిన పోలీస్ స్టేషన్ అనేది బాల్నగర్ చూపించారు. సో ఈ మొత్తం వ్యవహారం పైన ప్రస్తుతం అయితే విచారణ సాగిస్తున్నారు. మల్టీ జోన్ IG 2గా ఉన్న సత్యనారాయణ ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో సంతోష్ రాయ్ని, అలాగే వికారాబాద్ జిల్లా ఎస్పీ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇద్దరిని కూర్చోబెట్టి పూర్తి వివరాలు అడుగుతున్నారు. యాక్చువల్గా వీర్యానాయక్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలంటే ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీకి లెటర్ రాయాలి. సంగారెడ్డి జిల్లా సంబంధించిన ఏఆర్ పోలీసులు భద్రత కల్పిస్తే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కానీ వీర్యానాయక్ గుండె నొప్పి అనే కుట్ర వెనుక సురేష్ లగచర్ల ఇష్యూలో మొత్తం, అంటే ప్రభుత్వ అధికారులని కొట్టాలి, లగచర్లలో ఏదైతే ప్రభుత్వం అనుకుందో ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పి అక్కడ ప్రభుత్వ అధికారులను కొడితే ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఇష్యూలో సురేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సురేష్ మొత్తం వీర్యానాయక్ వెనుకనే జైల్లో తిరిగినట్టుగా కొంత ప్రాథమిక వివరాలు కూడా ప్రస్తుతం జైలు అధికారులతో పాటు IG 2గా ఉన్న సత్యనారాయణ కూడా సేకరించారు. జైలు లోపల ఉన్న CCTVలను కూడా పరిశీలించారు. వీర్యానాయక్ గత 2-3 రోజులుగా ఎటు వెళ్తుంటే అతని వెంటనే ఉన్న సురేష్ కొంత వీర్యానాయక్ని మోటివేట్ చేస్తున్నట్టుగా పోలీసులకైతే ప్రాథమిక సమాచారం. నిన్న ఉదయం కూడా వీర్యానాయక్కి గుండె నొప్పి రావడంతో పోలీసులు ప్రాథమికంగా సంగారెడ్డి జైల్లోనే చికిత్స జరిపారు. నార్మల్గా ఉందని చెప్పి రిపోర్టు కూడా ఇచ్చారు. తదుపరి ఇవాళ ఉదయం కూడా గుండె నొప్పి వచ్చిందని చెప్పి వీర్యానాయక్ చెప్పడంతో మళ్ళీ
ఎందుకైనా మంచిది అంటే లగచర్ల ఇష్యూలో రైతుగా ఉన్న హీర్యానాయకి ఏదైనా జరిగితే మంచిది కాదు, ఇష్యూ బాగా పెద్దదవుతుందని చెప్పి కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు లెటర్ రాసి పంపించారు. కానీ సుప్రీంకోర్టు రూల్స్కి విరుద్ధంగా చేతికి హ్యాండ్ క్యాప్స్ వేసుకొని ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకెళ్ళడం అనేది అది సుప్రీంకోర్టు రూల్స్కి విరుద్ధమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే జైలుకు తీసుకెళ్లే క్రమంలో సురేష్ ఇవాళ ఉదయం ఏదైతే హీర్యానాయకు బయటికి వెళ్లే క్రమంలో తన భార్యకు ఫోన్ చేసినట్టుగా సంగారెడ్డి జైల్లో రికార్డ్ అయింది. అంటే ఎందుకంటే ప్రతి ఖైదీ కూడా తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా ఒక రూల్ బుక్ పెడతారు. ఆ రూల్ బుక్లో తన భార్యకు ఫోన్ చేసినట్టుగా అందులో రికార్డ్ అయింది. కొంతవరకు అక్కడ ఉన్న లోపల ఉన్న ఎవరైతే జైలుకు సంబంధించిన గార్డులు ఉంటారో ఆ గార్డులు కూడా కొంత ఆయన మాట్లాడే మాటలను కూడా అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ హీర్యానాయక్ అనే వ్యక్తికి గుండె పోటు వచ్చినట్టుగా ఒక ఇష్యూ జరుగుతోంది ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ భార్య బీఆర్ఎస్ నేతలకు కూడా ఫోన్ చేసి చెప్పాలి, మీడియాను మొబిలైజ్ చేయాలి సంగారెడ్డి ఆసుపత్రి దగ్గర అని చెప్పి కొంత ప్రాథమికంగా అయితే పోలీసులు కొంత రిపోర్ట్ తీసుకున్నారు. స్థానికంగా ఉన్న గార్డులను కూడా విచారించారు. ఎందుకంటే సురేష్ ప్రవర్తన గత 2-3 రోజులుగా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, ప్రభుత్వాన్ని మరో రకంగా బదనాం చేయాలని చెప్పి సురేష్ కూడా కుట్రకు బాధ్యుడుగా ప్రాథమికంగా అయితే కొంత ఇన్పుట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐజీ సత్యనారాయణకు కూడా సంగారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు అలాగే సంతోష్ కుమార్ రాయ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇవాళ ఎవరైతే హీర్యానాయకుని సంగారెడ్డి ఆసుపత్రిలో చూపించిన తర్వాత కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. వెంటనే మళ్ళీ గాంధీకి తీసుకొచ్చారు. గాంధీలో కూడా 2D కానీ మిగతా టెస్టులు నిర్వహిస్తూ కూడా అక్కడ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. తదుపరి మళ్ళీ నిమ్స్కు పంపించారు. నిమ్స్లో కూడా స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ చికిత్సలు జరిపి మళ్ళీ 2D చేయడం కావచ్చు, మిగతా ప్రాథమికంగా చేసే వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి తేల్చారు. ప్రస్తుతం హీర్యానాయకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రేపు ఉదయం డిశ్చార్జ్ చేసి పంపిస్తామని చెప్పి కూడా వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం అయితే ప్రత్యేక సెక్యూరిటీ మధ్య హీర్యానాయకు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. రేపు ఉదయం నిమ్స్ నుంచి మళ్ళీ సంగారెడ్డి జైలుకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ హ్యాండ్ క్యాప్స్ వేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు రూల్స్కి విరుద్ధం కాబట్టి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి, దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాల్లో పేర్కొనడంతో డీజీపీ జితేందర్ రెడ్డి వెంటనే ఐజీ సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా జైలుకు పంపించి ప్రస్తుతం అయితే ఏ కోణంలో ఇది జరిగింది, హీర్యానాయక్ చేతికి హ్యాండ్ క్యాప్స్ బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా ఖైదీ చేతులకు బేడీలు ఉండకూడదన్న విషయాన్ని కూడా ప్రాథమిక సూత్రాలను కూడా ఎందుకు మర్చారన్న ప్రస్తుతం అయితే ప్రాథమిక కోణంలో అయితే విచారణ సాగుతుంది. ఇందులో బాధ్యులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా సస్పెండ్ అవుతారనేది వాస్తవమే. అది కానీ ఇందులో కుట్ర కోణంగా సురేష్ ప్రవర్తన విచిత్ర ప్రవర్తన చేయడం, అలాగే హీర్యానాయకుని ఒక పావుగా ఎంచుకొని మొత్తం ఇష్యూని నడిపాడా, ఏ కోణంలో నడిపాడు, సురేష్ తన భార్యతో ఏం మాట్లాడన్న విషయాన్ని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు. సురేష్ భార్య నుంచి కూడా కొన్ని వివరాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు లగచర్ల వాళ్ళ ఊరిలో కూడా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎక్కడ ఊరైతుందో ఆ ఊరు నుంచి కూడా వివరాలు సేకరించడం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గోప్యంగా విచారణ సాగుతుంది. మరి ఇందులో సురేష్ పాత్ర ఏంటి, సురేష్ తన భార్యకు ఫోన్ చేసి బీఆర్ఎస్ నేతల్ని మీడియాను కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎందుకు మొబిలైజ్ చేసినట్టు ఇవన్నీ విషయాలు కూడా కాసేపటి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు ఎస్పీలతో మాత్రం ఐజీ సత్యనారాయణ అయితే విచారణ చేస్తున్నారు. అలాగే సంతోష్ రాయ్ను కూడా విచారిస్తున్నారు, సంతోష్ కుమార్ రాయ్ను కూడా. ఎందుకంటే ఏ ఖైదీనైనా తీసుకునేటప్పుడు క్లియర్ వివరాలు మెన్షన్ చేయాలి, కానీ అందులో బాధ్యత రాహిత్యంగా వివరాలు మెన్షన్ చేయడం కూడా ఖచ్చితంగా ఇది బాధ్యత రాహిత్యమని చెప్పచ్చు. దానిపైన కూడా సంతోష్ రాయ్ని ప్రస్తుతం అయితే వివరాలు అడుగుతున్నారు. ఎందుకంటే బాల్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకుండా బాల్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా ఎందుకు రాశారు, సెక్షన్లు కరెక్టే ఉన్నా కూడా సైబరాబాద్ సిపికి లెటర్ ఎందుకు పంపించినట్టు అన్న విషయాన్ని కూడా ప్రస్తుతం అయితే ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలు సేకరించిన తర్వాత ఇవాళ నైట్కి రాత్రికే డీజీపీ జితేందర్కు రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రిపోర్టు తదుపరి ఇందులో చర్యలు ఎవరిపైన ఉంటాయనేది కూడా రేపు ఉదయం అధికారులు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.